వెళ్తున్నాడు. నేనంటాను, పూర్వము ఈ పక్క రాజులకి ఈ రాజులకి యుద్ధాలు జరిగేటప్పుడు మీరు గమనిస్తూ ఉండేవారు. కోటపై నుండి ఇలా చూస్తూ ఎవరైనా మన మీదకి యుద్ధం వస్తున్నారా, ఎవరైనా మన రాజ్యం మీదకి వస్తుందని చెప్పేసి గమనిస్తూ ఉండేవారు. ఎవరైనా గుర్రం మీద వస్తే వాళ్ళకి అర్థం ఏంటి? వీడు యుద్ధానికి వస్తున్నాడని అర్థం. ఎవడైనా గాడిద మీద వస్తే అర్థం ఏంటి? వీడు సమాధానంగా వస్తున్నాడు, వీడు ప్రేమతో వస్తున్నాడు, వీడు సఖ్యత కొరకు వస్తున్నాడని అర్థం. నా ప్రియ దేవుడు, అదోనియా దేని మీద వెళ్తున్నాడు? అదోనియా గుర్రం మీద వెళ్తున్నాడు. సొలొమోను అయితే గాడిద మీద వెళ్తున్నాడు. సొలొమోను ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే యెరూషలేములో యేసుప్రభు వారు కూడా దేని మీద వెళ్ళారు చెప్పండి? గాడిద మీద ఆయన ఊరేగించారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, దావీదు యొక్క కంచర గాడిద మీద సొలొమోను ఎక్కించుకుని గీహోను వెళ్ళమన్నారు. గీహోను అని అనగా అర్థం ఏంటంటే విరిగి నలిగిన స్థలము అని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చెప్పండి? గీహోను అర్థం ఏంటి? విరిగి నలిగిన స్థలము. మన కొరకు ఆయన విరిగి నలిగిపోయాడు. మన కొరకు, మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు, మనము చేసిన దోషముల కొరకు యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో ఆయన విరిగి నలిగిపోయాడు. నా ప్రియ దేవుని బిడ్డరా, ఇప్పుడు దావీదు అంటున్నాడు, నా కుమారుడైన సొలొమోను మీరు ఎక్కడ తీసుకెళ్ళాలి? విరిగి నలిగిన స్థలమైన గీహోనుకు తీసుకుని వెళ్ళిపోయి అక్కడ నా కుమారునికి పట్టాభిషేకం చేయండి. దేవునికి